నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. మీకు వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన సహనశీలత కానీ పట్టుదల కానీ, ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి ఆ సీనియారిటీ జూనియర్ని తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం, ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా, స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. క్రీడా మైదానంలో ఏర్పాట్లు కావచ్చు, అవసరమైన క్రీడా సామాగ్రి, క్రీడాకారుల సౌకర్యాలు వంటి అన్ని విషయాల్లో వారు చేసిన కృషి చాలా చాలా ప్రశంసనీయం. శాప్ అధికారులు, కోచ్లు, మరి సిబ్బంది మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అంకిత భావం వల్లే ఈ రోజున క్రీడా సమ్మేళనం ఇంత విజయవంతంగా సాగింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ, విజేతలకు మరొక మారు